మీరు మధ్యలోకి రాకండి అమ్మమ్మ, నేను వీడిని చంపేస్తాను ఈరోజు. ఏం చేశాడు తను? అమ్మమ్మ నేను మీకు చెప్తున్నాను కదా, మధ్యలోకి రాకండి, నేను వాడిని వదిలిపెట్టను. అసలు ఏం జరిగిందో ముందు అది చెప్పు బాబు. మీరిద్దరు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? ఇలా అందరి ముందు ఎందుకు మీ పరువు తీసుకుంటున్నారు? ఇద్దరే నా పరువు తీసేశారు అమ్మమ్మ. ఇద్దరున్నా? నానమ్మ మీరైనా తనకి చెప్పండి. తనకి ఎవరు ఏం చెప్పారో నాకు తెలియటం లేదు, కానీ దానివల్ల తను నా మీద నీచమైన నిందలు వేస్తున్నాడు. తను అనుకుంటున్నాడు నాకు ప్రజ్ఞకి నాకు చెప్పడానికి సిగ్గుగా ఉంది. నాకు ప్రజ్ఞకి మధ్య అక్రమ సంబంధం ఉందంటున్నాడు. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఏమన్నావు నువ్వు? నీకు నమ్మకం ఉందా? అవునమ్మమ్మ, వీళ్ళిద్దరు పెళ్ళైన తర్వాత కూడా ఒకరినొకరు కలుసుకుంటున్నారు. అదే లేదు నానమ్మ. చాలా ఆపండి బావగారు. అసలేం మాట్లాడుతున్నారు మీరు? మీ భార్య గురించి ఇంత నీచంగా ఆలోచిస్తున్నారు. సిగ్గుగా లేదా మీకు? తనకి చెయ్యడానికి సిగ్గు లేనప్పుడు చెప్పడానికి నాకెందుకు సిగ్గు? తనలాంటి ఆడదాన్ని అసలు. మైండ్ యువర్ లాంగ్వేజ్ బావగారు. నేను మా అక్కకి వ్యతిరేకంగా ఏమీ విందల్చుకోలేదు. నువ్వు మాట్లాడకు బుల్బుల్. నేను అడుగుతున్నానుగా. అభి నువ్వు నాకు ఇది చెప్పు. అసలు ప్రజ్ఞ ఏం చేసిందని నువ్వు తన గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నావు? తను ఏం చెయ్యలేదు అడగండి అమ్మమ్మ. నాకు తెలియకుండా నా ఇంట్లో నా గదిలోనే నా మంచం మీద వీళ్ళిద్దరూ కలిసి కొంచెం కూడా సిగ్గనేదే లేదా నీకు? ఇంత కఠినంగా నీచంగా మాట్లాడుతున్నావు నువ్వు. ఇలాంటి మాటలు నేను కనీసం ఊహించలేకపోతున్నాను అభి. ఇక నా ప్రజ్ఞ తను ఇలా ఎప్పటికీ ఆలోచించలేదు కూడా. అబ్బి ఎక్కడికెళ్ళాడు? అసలు ఇంతవరకు ఎందుకు రాలేదు? ఆ కళ్ళచూడిని ఇంట్లో నుండి పంపించకుండా ఎక్కడికెళ్ళాడు? రిలాక్స్ తను. నాకు తెలిసి అన్నయ్య సురేష్ మీద పగ తెరుచుకోవడం వెళ్ళుంటాడు. తనతో మొత్తం లెక్కలని సరిచూసుకోవాలి కదా. అక్కడి నుంచి ఆ కళ్ళజోడు ఇంటికి కూడా వెళ్ళుంటాడు. వాళ్ళందరికీ కళ్ళజోడు చేసిన పని చూపించాలి కదా. అప్పుడు తన వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదుగా. సో స్వీట్ హార్ట్, అన్నయ్య ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కేవలం ఒకే ఒక్క పని మిగిలింటుంది. ఆ కళ్ళజోడు ప్యాకింగ్. ఆ తర్వాత ఆ కళ్ళజోడు ఇంటి నుంచి అవుట్. అలాగే నువ్వుండేది ఏంటి ఇన్సైడ్. నానమ్మ ఇదంతా అబద్ధం. ఇదంతా తప్పు. ఏది తప్పు? ఇదంతా తప్పు. నువ్వు తనని ఎత్తుకోవడం అబద్ధమా? అవును, ఎత్తుకున్నాను. నువ్వు తనని నా గదిలోకి తీసుకెళ్లలేదా? అవును, నేను తన్ని. నువ్వు తనని నా బెడ్ మీద పడుకోబెట్టలేదా? అవును, నేను తన్ని నీ బెడ్ మీద పడుకోబెట్టాను. కానీ నువ్వు చెయ్యాల్సిందంతా చేసేసావు. ఇంకా ఇప్పుడు చెప్పడానికి ఏం మిగిలింది నీకు? చూడు అది నేను. ప్లీజ్ నేను చెప్పేది విను. ఇప్పుడు నేను వినడానికి ఇంకేం లేదు. ఒకవేళ మా నాన్నమ్మకి ఇదంతా తెలిసిందంటే తన పరిస్థితి ఏమవుతుంది? అది నాకు తెలుసు, కానీ ప్లీజ్ మా నాన్నమ్మే నాకు సర్వస్వం. నిన్ను వదలను. నేను చెప్పేది విను ప్లీజ్. అభి నా మాట విను. ఆగు బుల్బుల్, మనం ఏదో ఒకటి చేయలే, లేకపోతే పెద్ద అనర్థం జరుగుతుంది. నానమ్మ ఫోన్ ఇవ్వు. నేను అనుకున్నాను నువ్వు కేవలం మోసగత్తెవి, సెల్ఫిష్వి అని. కానీ క్యారెక్టర్ లెస్ అని మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదు. అన్నయ్య తన ఈ ఇంట్లో ఉన్నంత వరకు మన ఇంటి గౌరవం ఇలాగే నాశనం అవుతూ ఉంటుంది. షీ డజంట్ డిజర్వ్ టు బి ఇన్ దిస్ హౌస్. నువ్వు కేవలం అబద్ధమే ఆడగలవు, మోసమే చేయగలవు, అందరినీ హర్ట్ చేయగలవు, అంతకన్నా ఇంకేం చెయ్యలేవు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇంట్లో నిన్ను ఉండమని చెప్పేవాళ్ళు ఎవ్వరుండరు కాబట్టి. నానమ్మ కూడా ఆపదు. హలో, ఎక్కడున్నారు మీరు? నేను మీతో మాట్లాడాలి. మీరు ప్లీజ్. నేను బుల్బుల్ని మాట్లాడుతున్నాను. నువ్వు తొందరగా ఇక్కడికి వచ్చే. బావగారు ఇక్కడే ఉన్నారు. అక్కడ నువ్వు త్వరగా ఇక్కడికి వచ్చే. బావగారు సురేష్ ని కొడుతున్నారు. ఎవరెంత చెప్పినా వినలేదు. నువ్వు ప్లీజ్ త్వరగా ఇక్కడికి రా.
లే లే ఈరోజు నీ కారణంగా నా ఫ్యామిలీ ఎంతో ఎంబరాస్ అయింది. నీ కారణంగా వాళ్ళకి ఈ పరిస్థితి వచ్చింది. నా మాట విను అభి, ఇదంతా అబద్ధం. ఇదంతా అబద్ధం అయితే బాగుండేది, కానీ ఇదంతా నిజం. అందుకే నేను నిన్ను ప్రాణాలతో వదలను. ఐ విల్ కిల్ యూ. ఐ విల్ కిల్ యూ. ఐ విల్ కిల్ యూ. ఏం చేస్తున్నారు మీరు? చంపాలనుకుంటున్నారా తనని? అవును, చంపాలనుకుంటున్నాను, కానీ నువ్వు మధ్యలోకి వచ్చావు కదా. ఏమైంది? నువ్వు భరించలేకపోతున్నావా? నీ ప్రేమికుడిని ఈ పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోతున్నావా? అందుకే తనని కాపాడడానికి ఇక్కడ దాకా వచ్చావా? మీ ఇద్దరి మధ్య ఏదైతే ఉందో అది తెలుసుకోవడానికి ఎవరికి ఆ వీడియో చూడాల్సిన అవసరం ఉండదు. మీ ఇద్దరిని చూస్తేనే అర్థమవుతుంది మీ ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందనేది. మరి మీ ఇద్దరి మధ్య అంత ప్రేమ ఉన్నప్పుడు నువ్వు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? నీ నిజ స్వరూపాన్ని తెలుసుకొని నేను భరించగలను, కానీ మా నాన్నమ్మకి నీ గురించి తెలిసిందంటే అప్పుడు నీకు తెలుసు కదా తనకి ఏమవుతుందనేది. నీకు తెలుసు కదా తన మనసు ఎంత సున్నితమైంది. అయినా కూడా నువ్వు తన విషయంలో అమ్మ ఇక్కడ, అమ్మ ఇక్కడ. అక్క, అమ్మ భజన్కి వెళ్ళింది. ఏ భజనకి? మా నాన్నమ్మ కూడా భజనకే వెళ్ళింది. అది పక్కనే ఉన్న గుళ్ళ జరుగుతుంది. నేను మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళాలి. నాన్నమ్మ కూడా అక్కడే బాబు ఉంటుంది. అభి, నీకు చేతులు జోడించి ఒక విషయం చెప్తున్నాను. బాబు, ప్రశాంతంగా ఒకసారి నిదానంగా ఆలోచించు. ప్రజ్ఞ నీ భార్య కదా బాబు, దాని మీద నమ్మకం ఉంచు. అమ్మమ్మ ప్లీజ్ నా ముందు చేతులు జోడించకండి. నేను ప్రస్తుతం ఎవరిని నమ్మే స్థితిలో లేను. ఇప్పుడు నేను మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఆ వీడియో నాన్నమ్మకి చేరక ముందే నేను మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళాలి. తన అదృష్టం బాగుంది కాబట్టి ఆ వీడియో నాకు మాత్రమే వచ్చింది. కానీ ఒకవేళ ఆ వీడియో మా నాన్నమ్మ దగ్గరికి చేరిందంటే అప్పుడు నేను మీ ఇద్దరికి ఎలాంటి గతి పట్టిస్తాను అంటే అసలు. నాన్నమ్మ, నేను అసలు ఏమీ చేయలేదు. ఎవరన్నా నిరికించడానికి ప్రయత్నిస్తున్నారు నాన్నమ్మ. అమ్మకేమీ తెలియకూడదు. అమ్మ జాగ్రత్తగా చూసుకోండి. నేను ఆయనతో పాటు వెళ్ళాలి నాన్నమ్మ. నేను వెళ్ళాలి. బుల్బుల్, అమ్మ జాగ్రత్తగా చూసుకో. నానమ్మ, ఇదంతా ఏం జరుగుతుంది నానమ్మ? ఇంత జరిగిన తర్వాత బావగారు అక్కను అసలు కొంచెం కూడా నమ్మలేరు. నమ్ముతాడు. నా మనసు చెప్తోంది తను తప్పకుండా ప్రజ్ఞను నమ్ముతాడని. నానమ్మ, ఒక్కటి మాత్రం అర్థం చేసుకో. ఒకవేళ నీ కారణంగా మా నాన్నమ్మకి ఏమన్నా జరిగిందంటే అప్పుడు నేను నీకు ఎటువంటి గతి పట్టిస్తాను అంటే నీకు అసలు అర్థం కాదు. నువ్వు బతుకుతూ చస్తున్నావో లేకపోతే చస్తూ బ్రతుకుతున్నావో. మీరే హక్కుతో ఇవన్నీ మాట్లాడుతున్నారు? నిజానికి మీరే స్వయంగా నేరస్తున్నారు. పెళ్లిన తర్వాత కూడా మీరు వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నారు. I'll kill you. I'll kill you. ఏం జరుగుతోంది అసలు? అంతా సర్దుకుంటుందని సంతోషపడ్డాను. అంతా చక్కబడుతుంది అనుకున్నాను. నాకు ఆయన మీద ప్రేమ పుట్టిన సమయంలో ఆయనకి నా మీద ఎంత ద్వేషమా? ఎందుకు తలరాత మా ఇద్దరిని సంతోషంగా ఉండనివ్వడం లేదు? అరే బాబు అభి, నువ్వా? భజనకి నువ్వు ఇంత లేటుగా ఎందుకు వచ్చావు బాబు? బాబు అభి, ఈ రోజు నీ కాన్సర్ట్ కదా, నేను నిన్ను టీవీలో చూశాను. చాలా బాగా పాడావు బాబు నువ్వు. నాన్నమ్మ ఎక్కడ? అదిగో అక్కడున్నారు, ఆవిడే వస్తున్నారు బాబు. అలా చూడు. అరే అభి, ప్రజ్ఞ. నాన్నమ్మ నువ్వు బానే ఉన్నావు కదా? బానే ఉన్నానంటే అమ్మవారి మందిరంలో నాకేమవుతుంది? నాకైతే నువ్వే బాగున్నట్టు అనిపించడం లేదు. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? అమ్మ ప్రజ్ఞ, నువ్వు అక్కడే నిలబడిపోయావెందుకు? నాకు తెలుసు నువ్వే తన్ని తీసుకొచ్చి ఉంటావు. లేదు లేదక్కయ్యా,
ఎవరు ఎవరికి చెప్పడం వల్ల రాలేదు. వీళ్ళు మనల్ని తీసుకెళ్లాలనే వంకతో ఒంటరిగా షికార్లు కొడుతున్నారు. అమ్మా ప్రజ్ఞ, ఇలారా, నువ్వు పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. పంతులు గారు, చెప్పండమ్మా. తనే మా ఇంటి కోడలు ప్రజ్ఞ. దీర్ఘ సుమంగళి భవ. ఇదిగో మా ప్రసాదం, మీరు కూడా తీసుకోండి. మీ అమ్మమ్మ గారు ఇప్పటివరకు మీ గురించే చెప్తున్నారు తల్లి. ఆవిడ ఎలా చెప్పారో నువ్వు అలాగే ఉన్నావు. మీ ఇద్దరిది జంట చాలా బాగుంది. ఇది ఆ అమ్మవారి ఆశీర్వాదం. చేయి చాపమ్మా. రండి బాబు, మీకు కడతాను. వద్దు పంతులు గారు, నాకు వీటన్నిటి మీద నమ్మకం లేదు. పదండి నాన్నమ్మ. కాని నాకు నమ్మకం ఉంది కదా. ప్రపంచంలో ఉన్న తాళ్లన్నీ నీ చేతికి కట్టుకున్నావు, కాని అమ్మవారి ఆశీర్వాదం వద్దని అంటున్నావా? బాబు అబ్బి, అక్కయ్య మనసు నీకు తెలిసిందే కదా. నువ్వు ఫ్యాషన్ అనుకొని కట్టించుకో. అది కాదు నాని. నేను నీ మాట వినదలుచుకోలేదు. ప్రజ్ఞ చెప్పిందని హారత్ తీసుకున్నావు, కాని నేను చెప్తే మాత్రం దారం కట్టించుకోను అంటున్నావు. ప్రజ్ఞ, అది తీసుకుని నువ్వే కట్టు. చూడమ్మా, పెళ్లిలో 7 ప్రదక్షిణాలు చేసినట్టు దీన్ని కూడా నువ్వు 7 సార్లు చుట్టిన తర్వాతే కట్టాలి. చెప్పాలంటే దీనికి చాలా శక్తి ఉందమ్మా. దీనికి మీ ఇద్దరి బంధాన్ని అలాగే నమ్మకాన్ని బలపరిచే శక్తి ఉందమ్మా. పదండి నాన్నమ్మ. సరే, ఇక వెళ్ళొస్తాం పంతులు గారు. మంచిదండి. నమస్తే పంతులు గారు. భజనకి వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది. అమ్మవారి భజనలు విన్నాక చాలా సంతోషంగా ఉంది నిజంగా నాకు. అక్క, నీకు అమ్మాయిని చూస్తే ఏమీ అనిపించలేదా? తను తన భర్తతో వచ్చింది, కానీ మరొకరి భర్త మీద దృష్టి పడింది. వెళ్ళడం మళ్ళీ తన భర్తతోనే వెళ్ళింది. నా ముందు తన పేరెత్తద్దు నువ్వు. కనీసం తను ఎక్కడుందో అది కూడా ఆలోచించలేదు తను. అయ్యో అక్కయ్య, తను కేవలం చూసింది అంతే కదా. నువ్వు నవ్వొద్దు. అలాంటి ఆడవాళ్లంటే నాకు చాలా అసహ్యం. వాళ్ళు పెళ్ళైన తర్వాత కూడా భర్తను వదిలేసి వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తారు. క్యారెక్టర్లెస్ మనుషులు. మనసులో ఒకలాగా బయటకు ఒకలా ఉంటారు. నాకు అసహ్యం. ఛీ! కానీ అక్క, నువ్వైతే చాలా అదృష్టవంతురాలివి. ప్రజ్ఞ లాంటి కోడలొచ్చింది కదా నీకు. తన మనసులోనూ అభి, ప్రతి ఆలోచనలోనూ అభి. ఏమైంది పిల్లలు? మీరిద్దరూ ఎందుకు మౌనంగా ఉన్నారు? అక్క, వీళ్ళు మనల్ని చూసి సిగ్గుపడుతున్నారు. ఒకవేళ మనం లేవనుకో, ఎంతో సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు వీళ్ళిద్దరూ. ఐ డోంట్ బిలీవ్ దిస్ నానమ్మ. అక్క సురేష్ లో వీడియో ఈ విధంగా నేను అసలు నమ్మను. ఖచ్చితంగా ఎవరో ఏదో కావాలని చేశారు, ప్లాన్ చేసి చేస్తున్నారు. బుల్బుల్, దీని గురించి వదిలే. ఈ వీడియోని గనక ఒకవేళ ప్రజ్ఞ అత్తవారింట్లో ఎవరైనా చూస్తే అప్పుడు ఏమవుతుందో ఆలోచించు. అది ఆలోచిస్తే చాలా కంగారుగా ఉంది నాకు. ఈ వీడియో ఎవరు చూసినా వాళ్ళకి తప్పకుండా కోపం వచ్చేస్తుంది. నానమ్మ, ఇదంతా సురేష్ పనే అయి ఉంటుందని నాకు అనిపిస్తుంది. అక్క సంతోషంగా ఉంటే తను చూడలేడు, తనకు పెళ్ళైందని ఈర్ష్యపడుతున్నాడు. నేనైతే తన్ని వదిలిపెట్టాను నానమ్మ. ఇప్పుడు వస్తాను. బుల్బుల్ ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? నానమ్మ, నేను తనకి బుద్ధి చెప్పి తీరుతాను. ఈసారి హద్దులు దాటేశాడు, వదలను నేను తన్ని. నువ్వు అసలు ఇలాంటివేం చేయకూడదు. ఎందుకు? అయ్యో, నువ్వు అసలు అక్కడికి వెళ్లి గొడవ చేసావంటే అందరికీ తెలిసిపోతుంది కదా. దీని గురించి తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోయే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీ అమ్మకు కూడా తెలిసిపోయింది అంటే నీకు తెలుసు కదమ్మా, తన మొదటి అటాక్ తర్వాత పూర్తిగా కోలుకోనేలేదు. ఇప్పుడు ఈ విషయం తెలిసిందంటే, అలాగే నీకు తెలుసు కదా, ప్రజ్ఞకి సంబంధించిన ఏ విషయమైనా సీరియస్ గా తీసుకుంటుంది. ఇది చాలా పెద్ద విషయమే. నానమ్మ, కోపంలో నేను దీని గురించి ఆలోచించనే లేదు. అమ్మకి ఈ విషయం తెలిసిందంటే కంగారులో అమ్మ. లేదు, మనం అమ్మ దగ్గర ఈ విషయం దాచిపెట్టాల్సిందే. ఏ విషయం దాచాలనుకుంటున్నారు?
ఏంటి దాచాలి అంటున్నారు? ఏమీ లేదమ్మా, అలాంటిదేం లేదు. ఖచ్చితంగా ఏదో ఉంది. ఏమీ లేకుండానే నువ్వు అనవసరంగా టెన్షన్ పడిపోతూ ఉంటావు. అత్తే, నాకంటే ఎక్కువగా మీరే కంగారు పడుతున్నారు. నా దగ్గర ఏదో విషయాన్ని దాచాలనుకుంటున్నారు. త్వరగా చెప్పండి నాకు. సరళ, అలాంటిదేమీ లేదు. నేనేమైనా ఊహించి చెప్పాలా నీకు? నేను మీకు స్టాంప్ పేపర్ మీద రాసి మరీ చెప్పగలను అత్తయ్య, ఏదో విషయం దాస్తున్నారు నా దగ్గర. లేకపోతే మీరెప్పుడు నాతో ఇలా మాట్లాడరు. అయ్యో నానమ్మ, ఇక చెప్పేస్తేనే మంచిది. లేకపోతే అమ్మ ఇలాగే టెన్షన్ పడుతూ ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. అమ్మా చూడు, విషయం అంత పెద్దదేం కాదు, కానీ అదేంటంటే నేను జాబ్ కోసం అప్లై చేశాను. పైగా ఫస్ట్ రౌండ్లో నేను పాస్ అయిపోయాను. ఇదే విషయం నానమ్మ నీకు చెప్పాలనుకుంది. నేను అనుకున్నాను రేపు నేను ఫైనల్లో సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు నీకు ఈ విషయం చెప్పాలని. నువ్వెందుకు నన్ను ఇలా చూస్తున్నావు? నీకింకా అనుమానంగా ఉందా? నానమ్మ నువ్వే చెప్పచ్చు కదా అవును అమ్మకి. సరళ, అంతకంటే ఇంకేమీ లేదు. అయినా తనకి అలవాటు కదా ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోవటం. ఇది విషయం. నీకు సంతోషం ఇప్పుడు? నిజంగా ఇదే విషయమా? ఇలా చెప్తే నువ్వు నమ్మవు. స్టాంప్ పేపర్ మీద రాసిమ్మంటావా నీకు? అదంతా ఏం అవసరం లేదు. కానీ ఎందుకంత కోపంగా ఉన్నారు మీరు? ఏ, నువ్వు ప్రతిదానికి టెన్షన్ పడుతుంటావు, నేను మాత్రం కొంచెం కోపంగా ఉండకూడదా? ఇప్పుడు నేను ఆ పాలవాడి మీద కోపంగా ఉన్నాను. 2 రోజుల నుంచి నీళ్లు కలిపిన పాలు పోస్తున్నాడు. పద వెళ్ళి వాడి సంగతి చూద్దాం. అలాగే చాలా లేట్ గా కూడా వస్తున్నాడు కదా నానమ్మ. ఆహా, ఇవాళ నా మనసుకి ఎంతో ఆనందం కలిగింది. ఇలా ఇవ్వండి. ముందేమో అభి కాన్సర్ట్, తర్వాత అమ్మవారి భజన. ఆహా, ఈ రోజు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రజ్ఞా, నువ్వు అక్కడికి వచ్చుండాల్సింది. ఈ రోజు అభి నిజంగా ఎంత బాగా పాడాడంటే పబ్లిక్ మై మార్చిపోయి డాన్సులు చేశారు. అవును ప్రజ్ఞ, ఈ రోజు అభి పాటకి అందరూ డాన్సులు చేశారు. ముఖ్యంగా ఆ లైన్కి. ఏంటా లైన్? నాకు నిద్రొస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. నాకు గుర్తొచ్చింది. ఈ ఆలయనే కదా, నువ్వు లేకపోతే అసంపూర్ణంగా ఉంది. మనసులో నువ్వు లేని వెలితి తెలుస్తోంది. అదే కదా ఆ లైను. అభి, దీని ముందు లైన్ ఏంటి? నాని, నాకు గుర్తులేదు. అదెలా మర్చిపోయావు? నువ్వు రాసిన లైను నువ్వే ఎలా మర్చిపోయావు? గుర్తు చేసుకో బాబు, గుర్తు చేసుకో. నానమ్మ, మీరే గుర్తు చేసుకోండి, నేను పడుకుంటాను. ప్రజ్ఞ, ఏమైంది తనకి? తన మూడెందుకో బాలేదని నాకు అనిపిస్తోంది. ఏం లేదమ్మమ్మ, బహుశా అలసిపోయి ఉంటారు, అందుకే ఆయన పడుకోవడానికి వెళ్లారు. అలసిపోయాడు. నేను వెళ్తాను, ఆయనకి ఏమైనా కావాలేమో. అలాగేనమ్మా. విన్నావు కదా నువ్వు నాన్నమ్మ ఏం చెప్పిందో? ఎంతో ప్రేమిస్తోంది తను నిన్ను, ఎంతో నమ్మకం ఉంది నీ మీద. ఇప్పుడు నువ్వు నాకు చెప్పు, తనకి నీ గురించి నిజం తెలిసిందంటే అప్పుడు తన పరిస్థితి ఏమవుతుంది చెప్పు. నేను ఇలా భార్యాభర్తల నాటకం ఆడి అలసిపోయాను. ఇక నేను నిన్ను ఒక్క నిమిషం కూడా భరించలేను చెప్తున్నాను. ఒకవేళ కోపంలో నాన్నమ్మ ముందు నేను నీ గురించి నిజం చెప్పేస్తానేమో అనిపిస్తోంది. ఒకవేళ నేను నీకు అన్యాయం చేశానంటే పగ నా మీద తీర్చుకోను. నాన్నమ్మ విషయంలో ఎందుకు చేస్తున్నాను ఇలా చెప్పు. నీకు తెలుసా, నాకు తల పగిలిపోతుంది. మాటి మాటికి దీని గురించి ఆలోచిస్తున్నాను. నాకు అర్థం కావట్లేదు, నేను అసలు ఏం చేస్తే ఇదంతా మర్చిపోతానో. నువ్వు చేసినవని నా బుర్రలోంచి పోవాలంటే నేనేం చేయాలో తెలియడం లేదు. నాకేం అర్థం కావడం లేదు. అది కాదు నేను చెప్పేది. మాట్లాడద్దు, నువ్వు అర్థమైందా? మాట్లాడద్దు. ఎందుకంటే నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నేను నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. నేను అలా ఎందుకు చేశానో అని అడిగితే నాన్నమ్మకి సమాధానం కూడా చెప్పలేను. నీ మొహం చూస్తేనే అసహ్యం. నీ మొహం మాత్రమే ఎందుకో నాకు ఈ గదిని చూస్తేనే కోపం వస్తుంది. ఈ గది అంటేనే ద్వేషం కలుగుతోంది. ఐ స్టార్టెడ్ హేటింగ్ దిస్ రూమ్. ఈ గదిలో ఏ మూల చూసినా నాకు నీ మొహమే కనిపిస్తోంది. అది నన్ను ఎగతాళి చేస్తోంది, నవ్వుతోంది. నన్ను చూసి అది నాతో ఏమంటోందంటే, నాకు నా మనసులో ఏం అనిపిస్తే అదే చేస్తాను అని అంటోంది. కానీ నువ్వు నన్ను ఏమీ చేయలేవు అంటోంది. అవును, నేనేం చేయలేకపోతున్నాను, ఏమీ చేయలేను.
కేవలం వాటన్నింటినీ అంత మాత్రం చేయగలను. మీరిద్దరూ కలిసి ముట్టుకున్న వస్తువుల్ని మీరేం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు మీరు అసలు? మీ కోపం నా మీద కాబట్టి నా మీద చూపించండి, వీటి మీద ఎందుకో? ఇది మీ ఫేవరెట్ పిల్లో కదా, దీన్ని ఎందుకు ఇది కాలుస్తున్నారు? నా ఫేవరెట్ పిల్ల ఒకప్పుడు, కానీ ఎప్పుడైతే నువ్వు దీనిని నీచమైన ఉద్దేశం, తప్పుడు ఆలోచనలతో ముట్టుకున్నావో అప్పుడు ఇది కూడా నీలాగే మారిపోయింది. అసహ్యం కలుగుతోంది నాకు వీటన్నింటినీ చూస్తుంటే. ఒకవేళ నాకు చేతనైతే నేను గడిచిన ఆ క్షణాలన్నింటినీ కాల్చేసి ఉండేవాడిని. ఏ క్షణాలనైతే మరిద్దరం కలిసి ఈ గదిలో గడిపామో వాటిని. మంచి చెడు నీతో ముడిపడి ఉన్న వాటన్నింటినీ నేను బూడిద చేసి ఉండేవాడిని. అప్పుడు నీకు తెలుస్తుంది నాకు నీ మీద ఎంత ద్వేషం ఉందనేది.